ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దివ్య దర్శనం టోకెన్లను ఇవ్వటం మొదలు పెట్టారు అని కొంతమంది భక్తులు అంటున్నారు. ఇస్తున్నారా అని కొంతమంది భక్తులు అడుగుతున్నారండి. వీటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనంకి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 1వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 75,449 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 27,121 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,91,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. చాలా తక్కువగానే ఉంది. ఫ్రీ దర్శనానికి వెళ్తే కూడా మీరు 8 గంటల్లో, అంటే ఉదయం వెళ్తే సాయంత్రానికల్లా మీరు బయటికి వచ్చేయచ్చు. ఈ విధంగా ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగా ఉంది. కనుక అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ జూలై నెలలో దివ్య దర్శనం టోకెన్ల యొక్క పూర్తి వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారు. కనుక వాటి యొక్క వివరాలను తెలుసుకుందాము. ఒకప్పుడు దివ్య దర్శనం టికెట్లను కాలినడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు ఇచ్చేవారండి. ఇప్పుడు అయితే కొంతకాలం నుంచి కూడా ఈ దివ్య దర్శనం టోకెన్లను నిలిపివేయడం జరిగింది. కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు మరియు మామూలుగా బస్సులో వెళ్లే భక్తులకు అందరికీ కలిపి సర్వదర్శనం టోకెన్లు మాత్రమే కేటాయిస్తున్నారండి. అయితే మొన్న రీసెంట్గా గవర్నమెంట్ మారినప్పటి నుంచి దివ్య దర్శనం టోకెన్లను మళ్ళీ కేటాయిస్తున్నారు అని ఒక ప్రచారం అయితే జనాలలో జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతానికైతే దివ్య దర్శనం టికెట్లను కేటాయించడం లేదండి. ఈ వార్తలను నమ్మవద్దు. టీటీడీ నుంచి ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే రాలేదండి దివ్య దర్శనం టికెట్లను కేటాయిస్తున్నట్టు. ప్రస్తుతానికైతే నడక మార్గంలో నడిచి వెళ్లే వారికి, అలాగే మామూలుగా అందరికీ కూడా ఉచిత సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలండి. ఒకవేళ టీటీడీ వారి నుంచి అఫీషియల్గా దివ్య దర్శనం టికెట్లను కేటాయిస్తున్నాము అని ఒకవేళ న్యూస్ ఏమైనా వచ్చినట్లయితే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు కాలినడక మార్గంలో నడిచి వెళ్లే వారికి అలిపిరి మెట్ల మార్గంలో అయితే కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు తెల్లవారుజామున 2 లేదా 3 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఉదయం 5:30 లేదా 6 గంటల కల్లా ఈ టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. మీరు ముందు రోజు రాత్రి నుంచి క్యూలో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కేటాయించే ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు నడక మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అదే శ్రీవారి మెట్లు కాలినడక మార్గంలో అయితే శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో 50వ మెట్టు దగ్గర మీకు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను తీసుకొని మీరు శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి మధ్యలో ఈ టికెట్ని స్కాన్ చేయించుకుంటే స్వామివారి దర్శనం అనేది ఉంటుంది. ఈ విధంగా ప్రస్తుతం నడక మార్గంలో నడిచి వెళ్ళేవారు స్వామివారి దర్శనం అనేది చేసుకోవచ్చు. ఇక
భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ఆర్టీసీ ద్వారా దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము, రూమ్స్ ఆన్లైన్ ద్వారా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయని అడిగారండి. మీరు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకుని ఉంటేనే ఆన్లైన్లో రూమ్స్ని కూడా బుక్ చేసుకోగలరు. లేదా ఆన్లైన్లో రూమ్స్ రిలీజ్ చేసినా కూడా మీరు బుక్ చేసుకునే అవకాశం ఉండదండి. ప్రస్తుతం ఆన్లైన్లో రూమ్స్ అన్నీ కూడా సెప్టెంబర్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు కనుక మీకు రూమ్స్ కావాలంటే తిరుమల కొండపైన ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మీకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ రూమ్స్ని మీరు పొందగలరు. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. అలాగే సుపదం ఎంట్రీ రోజు ఉంటుందా, దానికి ఏమైనా టికెట్స్ తీసుకోవాలా అని అడిగారండి. సుపదం అనేది ఒక క్యూ లైన్ పేరండి. ఈ సుపదం క్యూ లైన్ ఎంట్రీ అనేది ప్రతిరోజు కూడా ఓపెన్లో ఉంటుందండి. అయితే దీంట్లో 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి అనుమతి అనేది ఉంటుంది. ఈ సుపదం క్యూ లైన్ నుంచి వారు దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ 500 రూపాయల ఆర్జిత సేవా టికెట్లను ప్రతి నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. అయితే ప్రస్తుతం సెప్టెంబర్ నెల వరకు కూడా 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లు అన్నీ కూడా విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. లేదా మీ కుటుంబంలో అంటే 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలకి మరియు వారి యొక్క తల్లిదండ్రులకి సుపదం క్యూ లైన్ నుంచి ఎంట్రీ అనేది ఉంటుంది. అలాగే ఇంకొకరు దివ్య దర్శనంకి ఎంత సమయం పడుతోంది అని అడిగారండి. మీకు ఈ వీడియోలో ఇంతకుముందు చెప్పాను కదా, దివ్య దర్శనం టికెట్లు అనేవి ఇవ్వటం లేదు. అందరికీ కూడా సర్వదర్శనం టికెట్లనే ఇస్తున్నారు. ప్రస్తుతం సర్వదర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళిన వారికి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.